నెల్లూరులో దోమలు ఎక్కడ వెళ్ళినా కానీ ఏ విధంగా మనుషుల్ని తరుముకుంటున్నాయి చూడండి. నా మిత్రుడు దుబాయ్ నుంచి వచ్చినాడు. వచ్చి పాపం ఈ రోజు ఏంటంటే తమాషాగా జాగారం అని బయటికి వస్తే ఈ దోమల్ని చూసి వాడికి అర్థం కాలేదు. నేను నెల్లూరు నుంచి వెళ్ళేటప్పుడు నెల్లూరులో ఇన్ని దోమలు లేవు, ఇప్పుడు ఏంది ఈ దోమలు ఈ విధంగా వచ్చేస్తున్నాయని చెప్పి చూడండి. ఒక మనిషికి ముఖానికి చుట్టేస్తున్నాయి చూడండి దోమలు. చూడండి దోమలు ఏంటంటే ఈ నెల్లూరులో గర్వకారణంగా చెప్పుకోవడానికి ఏముందంటే ఆవులు, కుక్కలు, దోమలు. అయ్యా నారాయణ గారు, ఈ దోమల్ని, కుక్కల్ని, ఆవుల్ని లేకుండా చేయండి. ఎందుకంటే చాలా గలీజ్గా ఉంది. ఒక్కసారి, 2 సార్లు, 3 సార్లు ఎన్నిసార్లు చెప్పినా కానీ దీని మీద చర్యలు తీసుకోవడం లేదంటే ప్రజల రక్షణ, డెంగ్యూ, ఎల్లో ఫీవర్, టైఫాయిడ్, రకరకాల జబ్బులతో జనాలు చచ్చిపోతున్నారు. మీరేమో మంచోళ్ళు, కానీ ఈ దోమల్ని, ఆవుల్ని, కుక్కల్ని ఎందుకు మీరు కట్టడి చేయలేకపోతున్నారు ఎవరికి అర్థం కావటం లేదు. మిమ్మల్ని విమర్శించడానికి కాదు ఈ వీడియో ఎందుకు పెడుతున్నామంటే మీరైతే మాకు అందుబాటులో ఉండరు. ఈ వీడియో అయినా చూసిన తర్వాత అధికారులకు మీరు ఈ పని చేయండిరా అని చెప్పి వాళ్లకు సరైన మార్గంలో పెడతారని ఈ వీడియో పెడుతున్నాము. ఇంకా కానీ మీరు దీని మీద చర్యలు కానీ తీసుకోకపోతే ఇంకా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి నెల్లూరు పట్టణంలో నాశనం చేసిన వాళ్ళలో మీరు మొదటి వ్యక్తి అవుతారు. అది గుర్తుపెట్టుకోండి. జై హింద్.